హాయ్ హలో నమస్తే నేను మీ జ్యోతి వెల్కమ్ టు మై ఛానల్ ఫుడ్ మైండ్స్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు అందరూ ఎలా ఉన్నారు నాకు కామెంట్ చేసి చెప్పండి. ఈరోజు నేను రవ్వ దోశ రెసిపీ చేస్తాను. ఒకసారి నేను ఎలా చేస్తానో చూడండి. రవ్వ దోశ అందరికీ పర్ఫెక్ట్గా రాదండి. ఒకసారి ఇలా ట్రై చేయండి, ఖచ్చితంగా పర్ఫెక్ట్గా వస్తుంది. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్పు రైస్ ఫ్లోర్ యాడ్ చేసుకోండి. అలాగే 1 కప్పు ఉప్మాను కూడా యాడ్ చేసుకోండి. అలాగే 1/2 కప్ మైదా, 1/2 కప్పు పెరుగు కూడా యాడ్ చేసుకొని ఇటు అటు కలపండి కాసేపు. కలిపాక అందులోనే 1 కప్పు ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకుందాం. అలాగే కరివేపాకు, కొద్దిగా జీలకర్ర కూడా యాడ్ చేసుకోండి. కావాలంటే మీరు అందులో అల్లం చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని కూడా వేసుకోవచ్చు. అలాగే వాటర్ వేసుకొని కలుపుకుంటూ మంచిగా కలపండి. వాటర్ వేసుకొని నేను చూపిస్తున్నాను కదా వీడియోలో, అలాగా కలుపుకుంటూ ఉండండి. అలాగే సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. వాటర్ చాలా ఎక్కువ యాడ్ చేసుకోండి, ఎందుకంటే చాలా నేను చూపిస్తున్నట్టుగా అలా కలుపుకోండి. సేమ్ అదే, ఎంత వాటర్ వేసుకున్నా పర్లేదు, కానీ మరీ ఎక్కువ వాటర్ వేసుకోవద్దు. తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని దోశ పాన్ పెట్టుకొని కాస్త హీట్ అయ్యాక ఆయిల్ యాడ్ చేసుకొని చూడండి, నేను ఎలాగేస్తున్నానో అలాగే వేయండి. ఎందుకంటే ఇలా పోసిన రాదు, అది మొత్తం ఇలా స్ప్రెడ్ చేస్తేనే రవ్వ దోశ మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. రవ్వ దోశ కాలడానికి చాలా టైం తీసుకుంటుందండి. చాలా ఓపిక్గా కాల్చుకోవాలి. అది ఇటు కాలాక మీరు అటువైపు కూడా టర్న్ చేసుకోవచ్చు, లేదంటే మామూలుగా కూడా తీసుకోవచ్చు. అంతేనండి, మన క్రిస్పీ క్రిస్పీ రవ్వ దోశ రెడీ అయిపోయింది. మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ కోసం. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.